వందల కోట్ల పెట్టుబడి పెట్టి చివరికి లక్షల్లోనో లేకపోతే కనుక తక్కువ కోట్లలో డబ్బులు తీసుకునేటటువంటిది సినిమా రంగంలోనే అనుకుంటా. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 150 కోట్లు వస్తాయి. ఈ 850 కోట్లు నష్టపోయేవాళ్ళు 25 మంది, ఈ 50 కోట్లు పెట్టుబడి పెట్టి 150 కోట్లు లాభం సంపాదించేవాళ్ళు ఒకళ్ళు. ఈ ఒక్కడిని చూసి ఆ 850 కోట్లు లాస్ చేసుకునేందుకు 100 మంది రెడీలో ఉంటారు. ఇదే సినిమా యొక్క గొప్పతనం, సినిమా సాధిస్తున్నటువంటి సక్సెస్. మొన్ననే చెప్పుకున్నాం, ఏదైతే కన్నప్ప సినిమా అయితే అద్భుతంగా ఉంది కానీ ఆశించిన రెవెన్యూ రాలేదు, ఆయన 100 కోట్ల దాకా నష్టపోయారు మోహన్ బాబు గారు అన్నటువంటి ప్రచారాన్ని. ఇప్పుడు కుబేరా సినిమాకి సంబంధించి 120 కోట్లు ఖర్చు పెట్టారు ఆ సినిమా తీయడానికి. అటు ధనుష్ కావచ్చు, నాగార్జున కావచ్చు, అంతా పాన్ ఇండియా కాన్సెప్ట్తోనే తీస్తున్నారు. పాన్ ఇండియా అప్పట్లో సక్సెస్ అయిన ఇప్పుడు ఆశించినట్టుగా అవ్వట్లేదు. 28 రోజులకి సుమారు 92 కోట్లు నెట్ వసూలు చేసిందట. 25% నష్టాలు అన్నటువంటిది అంచనా వేస్తున్నారు. తద్వారా ఆశించినంత లాభాలు అన్నిట్లో ఉండట్లేదు అన్నది స్పష్టంగా కనబడుతుంది.